మటన్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది కదా, కోడిగుడ్లో నీలం తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది కదా, మరి అది నేను ఎట్లా తినమంటున్నా అని అందరూ అడుగుతున్నారు. ఒకటి డైటరీ కొలెస్ట్రాల్తో బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరగదు. మనం కొలెస్ట్రాల్ తింటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరగదు. డైటరీ కొలెస్ట్రాల్ తినే కొలెస్ట్రాల్తో ఓన్లీ 10 to 15% మాత్రమే బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో మరి కొలెస్ట్రాల్ ఎక్కడ తయారవుతుంది, ఎందుకు పెరుగుతుంది అంటే లివర్లో తయారవుతుంది. ఆ దేవుడు లివర్కి పని ఇచ్చిండు కొలెస్ట్రాల్ తయారు చేసేది. కొలెస్ట్రాల్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ అవుతుందో, అది మెంటల్ స్ట్రెస్ కావచ్చు, ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు, రిపేర్ బాడీలో ఏదైనా రిపేర్ చేయాలంటే దానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. బాడీలో హార్మోన్స్ అన్నీ తయారు కావాలంటే దానికి కొలెస్ట్రాల్ అవసరం. మెదడు మెయిన్లీ తయారైంది కొలెస్ట్రాల్తో, నీళ్ళతో. సో అందుకే మనం కొలెస్ట్రాల్ తింటే కొలెస్ట్రాల్ పెరగదు. ఒకటి కొలెస్ట్రాల్లో ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఒక అందరు చెప్తారు. ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అని. ఎల్డిఎల్లో 2 రకాలు ఉంటాయి, లార్జ్, బాయంట్, స్మాల్ డెన్స్. లార్జ్ అంటే పెద్దది, స్మాల్ అంటే చిన్నది. ఏదైతే పెద్దది ఉంటుందో అది ఎప్పుడు పెరుగుతుంది అంటే మనం కొవ్వు తింటే అది పెరుగుతుంది, దానివల్ల ఎటువంటి హాని లేదు. స్మాల్ డెన్స్ ఏదైతే చిన్నది పెరుగుతుందో అప్పుడు డేంజర్ ఉంది. ఈ చిన్నది ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎప్పుడైతే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ స్వీట్స్, షుగర్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటామో అప్పుడు ఈ చిన్న ఎల్డిఎల్ అనేది పెరుగుతుంది. సో మనం కొవ్వుతో భయపడాల్సిన అవసరం లేదు. కొలెస్ట్రాల్ తింటే ఏదవుతుంది, ఫ్యాట్ తింటే ఏదైనా భయపడకూడదు. ఎక్కువ అన్నం తింటే అవుతుంది, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే ఎక్కువ అవుతుంది, ఎక్కువ రిఫైన్డ్ ఫుడ్స్, బిస్కెట్లు తింటాం, మనం చాయ్లో చక్కెర వేసుకొని తాగుతాం, ఎక్కువ ఫ్రూట్స్ తింటే కూడా అవుతుంది. ఎందుకంటే ఎక్కువ ఫ్రూట్స్లో ఫ్రక్టోజ్ ఉంటుంది, ఫ్రక్టోజ్ డైరెక్ట్లీ లివర్కి వెళ్తుంది. దానివల్ల కూడా నాన్ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ వస్తుంది, ఫ్యాటీ లివర్ డిజీజ్ వస్తుంది. దానికి వాడు మందు తాగాడు కానీ స్కాన్ చేస్తే ఫ్యాటీ లివర్ వచ్చిందని. ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ షుగర్స్ వల్ల వస్తుంది, తర్వాత ఎక్కువ ఫ్రూట్స్ తింటే వస్తుంది. 2, అందరికీ మటన్ తినమంటున్నా, కోడిగుడ్డు తినమంటున్నా, నెయ్యి తినమంటున్నా. మరి వెజిటేరియన్స్ ఏం తినాలి అంటే వెజిటేరియన్స్ మీరు రీసెర్చ్ చేయండి. వెజిటేరియన్స్లో లెస్ ఆక్సిలేట్ తక్కువ కూరగాయలు తినాలి. ఏవి? సోరకాయ, బీరకాయ, బూడిద గుమ్మడికాయ, దోసకాయ, క్యారెట్. పప్పులలో సేఫ్ ఏదంటే పెసరపప్పు. ఇది సెకండ్. నేను ఇది తినమని అంటలేను, అసలు మిమ్మల్ని ఏం తినొద్దు అంటలేను, నాకు తెలిసింది మీకు చెప్తున్నా. ఓకే. 3వది, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎంతమంది? ఓకే. విజయవాడ, ఒంగోలు, ఆంధ్ర నుంచి ఎంత? బెంగళూరు నుంచి వచ్చారా ఎవరైనా? బెంగళూరు నుంచి వచ్చారా? సో ఇక్కడ వేరే స్టేట్ నుంచి వస్తున్నారు, వేరే ప్లేస్ నుంచి వస్తున్నారు. అందరు కూడా మన అన్నదమ్ములే కదా. మనం కరీంనగర్ వాళ్ళం, తెలంగాణ వాళ్ళం, వేరే జిల్లాల నుంచి వస్తున్నాం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం నుంచి ఉన్నారు ఎవరైనా? సో ఇంత దూరం నుంచి వస్తున్నాం కాబట్టి వీళ్ళు ఇంకా దూరం నుంచి వస్తున్నారు. పాపం వాళ్ళు రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో వెయిట్ చేసి ఇబ్బంది పడి వస్తున్నారు. నాకు ఎమ్మెల్యే గారి నుంచి, ఎంపీ గారి నుంచి, ఎక్కడెక్కడి నుంచి ఫోన్ చేసి నన్ను ప్రెషరైజ్ చేయకూడదు. ఎందుకంటే నా ప్రకారం దేవుడి సృష్టిలో ఎటువంటి భేదం లేదు. నా ప్రకారం ఇక్కడ అందరూ ఒకటే. మీరు ఎవరైనా కానివ్వండి, మీకు దయచేసి ఇది నా పొగరు అనుకోకండి అని. దేవుడు నేను కూడా అందరిలాగా ఒకటే కదా, మీ అందరం మనుషులమే కదా, మనకి మన స్పెషల్ కొమ్ములు లేవు కదా. సో అందరు ఎట్లయితే వచ్చినారో అదే ప్రకారంగా మనం వద్దాం. ఒక ఇంటి అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎట్లయితే అడ్జస్ట్ చేస్తామో అట్లా అడ్జస్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇంతమందిని ఉన్నది 10 మంది నా దగ్గర మేనేజ్ చేయడం కష్టం కదా. కొంచెం ఇబ్బంది అయినా సరే అడ్జస్ట్ చేసుకోండి, సరేనా? ఎట్లా ఆర్డర్లు ఉందో అదే ఆర్డర్లో రావాలి. దయచేసి నాకు వేరే ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఫోన్లు చేయించకండి ప్లీజ్, ఎందుకంటే ఇది నాకు ఇబ్బంది. అంతే కదా మమ్మీ? ఇప్పుడు మనం కరెక్ట్గా మీరు ఒకటి ఆలోచించాలా, ఏముంది ఇప్పుడు మన అక్కనో చెల్లెనో ఒక ప్లేస్కి వెళ్తుంది, అమ్మ తల్లి ఒక ప్లేస్కి వెళ్తుంది, అక్కడ ఎవరో ఫోన్ చేసి వాళ్ళని స్పెషల్గా లోపలికి తీసుకెళ్తే మనకు బాధ కదా. మనం పొద్దున 4 వచ్చి, ఒకరోజు రాత్రి ముందు వచ్చి వెయిట్ చేస్తున్నాం, రైల్వే స్టేషన్లో వెయిట్ చేసి వస్తున్నాం, ఎవరో స్పెషల్గా ఫోన్ చేసిన వాళ్ళకి లోపల తీసుకెళ్తే ఎంత తప్పది. మనం మంచి కావడానికి వచ్చినాం, నేనేం మంచి చేస్తలేను ఎవరిని, నా దృష్టిలో దేవుడే మంచి చేస్తాడు. మరి దేవుడు ఇది చూడడా? సో మనం మంచి మనుషుల్లాగా, మంచి కుటుంబం లెక్క ఏ ఆర్డర్లో వచ్చామో ఆ ఆర్డర్లోనే వస్తాము. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకూడదు, ఇంకోసారి ఫోన్లు చేయించకూడదు ప్లీజ్. ఓకే? ఎందుకంటే నా మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఓకే మమ్మీ? థ్యాంక్ యూ. ఇంకా డౌట్స్ ఏం లేవు ఎవరికి? తిండి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఎప్పుడు అడగండి. మటన్, కోడిగుడ్డు, చికెన్, నెయ్యి, మీరందరూ కూడా వంటకి ఏది నెయ్యి, ఏది వంట బెస్ట్ అంటే నూనె, నెయ్యి బెస్ట్. నెయ్యి లేదు అంటే గానుగ పట్టించిన పల్లి నూనె. ఈ ప్యాకెట్ నూనె, రిఫైన్డ్ ఆయిల్ అస్సలకే వాడకండి.
ఈ రిఫైన్డ్ నూనెల వల్లనే క్యాన్సర్లు వస్తున్నాయి, పక్షవాతాలు వస్తున్నాయి, గుండెలు వస్తున్నాయి. ప్యాకెట్ అని తెలుసు కదా, నేను పేర్లు చెప్పాను. మళ్ళీ పేర్లు చెప్తే వాళ్ళు నా మీద కేసు వేస్తారు. ఓకే చేయండి మీరు కదా, మా ప్యాకెట్ వాళ్ళు ఇస్తారు. సో అందుకే సరే, కంపెనీ పేరు చెప్పకండి ప్లీజ్. మటన్లో మసాలా అంటే అందరు వాడుకోవచ్చు, కానీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్న వాళ్ళు తక్కువ వాడుకుంటే మంచిది. అంటే వాతాలు, కీళ్ళ వాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, అల్సరేటివ్ కొలైటిస్ వాళ్ళు తక్కువ వాడుకుంటే మంచిది. ఓకే నేర్చుకోవచ్చు. వస్తారు లోపలికి చెప్తామండి. మీకు దూరం నుంచి ఏమైనా ఫుడ్ గురించి ఇబ్బంది అయితే నాకు చెప్పండి, నేను నా వాళ్ళు ఎంత అయితే అంత చేస్తాను. ఓకే, బయట నుంచి వచ్చిన వాళ్ళకి. సరే, బయట ఉన్నారు అనుకున్నారా పేషెంట్? మటన్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది కదా, కోడిగుడ్లో నీలం తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది కదా, మరి అది నేను ఎట్లా తినమంటున్నా అని అందరూ అడుగుతున్నారు. ఒకటి డైటరీ కొలెస్ట్రాల్తో బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరగదు. మనం కొలెస్ట్రాల్ తింటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరగదు. డైటరీ కొలెస్ట్రాల్, తినే కొలెస్ట్రాల్తో ఓన్లీ 10 to 15% మాత్రమే బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో మరి కొలెస్ట్రాల్ ఎక్కడ తయారవుతుంది, ఎందుకు పెరుగుతుంది అంటే లివర్లో తయారవుతుంది. ఆ దేవుడు లివర్కి పని ఇచ్చాడు కొలెస్ట్రాల్ తయారు చేసేది. కొలెస్ట్రాల్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ అవుతుందో, అది మెంటల్ స్ట్రెస్ కావచ్చు, ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు, రిపేర్ బాడీలో ఏదైనా రిపేర్ చేయాలంటే దానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. బాడీలో హార్మోన్స్ అన్ని తయారు కావాలంటే దానికి కొలెస్ట్రాల్ అవసరం. మెదడు మెయిన్లీ తయారైంది కొలెస్ట్రాల్తో, నీళ్ళతో. సో అందుకే మనం కొలెస్ట్రాల్ తింటే కొలెస్ట్రాల్ పెరగదు. ఒకటి కొలెస్ట్రాల్లో ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఒక అందరు చెప్తారు. ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అని. ఎల్డిఎల్లో 2 రకాలు ఉంటాయి, లార్జ్, బాయంట్, స్మాల్ డెన్స్. లార్జ్ అంటే పెద్దది, స్మాల్ అంటే చిన్నది. ఏదైతే పెద్దది ఉంటుందో అది ఎప్పుడు పెరుగుతుంది అంటే మనం కొవ్వు తింటే అది పెరుగుతుంది, దానివల్ల ఎటువంటి హాని లేదు. ఈ స్మాల్ డెన్స్ ఏదైతే చిన్నది పెరుగుతుందో అప్పుడు డేంజర్ ఉంది. ఈ చిన్నది ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎప్పుడైతే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ స్వీట్స్, షుగర్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటామో అప్పుడు ఈ చిన్న ఎల్డిఎల్ అనేది పెరుగుతుంది. సో మనం కొవ్వుతో భయపడాల్సిన అవసరం లేదు. కొలెస్ట్రాల్ తింటే ఏదవుతుంది, ఫ్యాట్ తింటే ఏదైనా భయపడకూడదు. ఎక్కువ అన్నం తింటే అవుతుంది, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే ఎక్కువ అవుతుంది, ఎక్కువ రిఫైన్డ్ ఫుడ్స్, బిస్కెట్లు తింటాం, మనం చాయ్లో చక్కెర వేసుకొని తాగుతాం, ఎక్కువ ఫ్రూట్స్ తింటే కూడా అవుతుంది. ఎందుకంటే ఎక్కువ ఫ్రూట్స్లో ఫ్రక్టోజ్ ఉంటుంది, ఫ్రక్టోజ్ డైరెక్ట్లీ లివర్కి వెళ్తుంది. దానివల్ల కూడా నాన్ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ వస్తుంది, ఫ్యాటీ లివర్ డిజీజ్ వస్తుంది. దానికి వాడు మందు తాగాడు కానీ స్కాన్ చేస్తే ఫ్యాటీ లివర్ వచ్చిందని. ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ షుగర్స్ వల్ల వస్తుంది, తర్వాత ఎక్కువ ఫ్రూట్స్ తింటే వస్తుంది. 2, అందరికీ మటన్ తినమంటున్నా, కోడిగుడ్డు తినమంటున్నా, నెయ్యి తినమంటున్నా. మరి వెజిటేరియన్స్ ఏం తినాలి అంటే వెజిటేరియన్స్ మీరు రీసెర్చ్ చేయండి. వెజిటేరియన్స్లో లెస్ ఆక్సిలేట్ తక్కువ ఉన్న కూరగాయలు తినాలి. ఏవి? సోరకాయ, బీరకాయ, బూడిద గుమ్మడికాయ, దోసకాయ, క్యారెట్. పప్పులలో సేఫ్ ఏదంటే పెసరపప్పు. ఇది సెకండ్. నేను ఇది తినమని అంటలేను, అసలు మిమ్మల్ని ఏం తినొద్దు అంటలేను, నాకు తెలిసింది మీకు చెప్తున్నా. ఓకే. 3వది, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎంతమంది? విజయవాడ, ఒంగోలు, ఆంధ్ర నుంచి ఎంత? బెంగళూరు నుంచి ఎవరైనా? బెంగళూరు నుంచి వచ్చారా? సో ఇక్కడ వేరే స్టేట్ నుంచి వస్తున్నారు, వేరే ప్లేస్ నుంచి వస్తున్నారు. అందరు కూడా మన అన్నదమ్ములే కదా. మనం కరీంనగర్ వాళ్ళం, తెలంగాణ వాళ్ళం, వేరే జిల్లాల నుంచి వస్తున్నాం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం నుంచి ఉన్నారు ఎవరైనా? సో ఇంత దూరం నుంచి వస్తున్నాం కాబట్టి వీళ్ళు ఇంకా దూరం నుంచి వస్తున్నారు. పాపం వాళ్ళు రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో వెయిట్ చేసి ఇబ్బంది పడి వస్తున్నారు. నాకు ఎమ్మెల్యే గారి నుంచి, ఎంపీ గారి నుంచి, ఎక్కడెక్కడి నుంచి ఫోన్ చేసి నన్ను ప్రెషరైజ్ చేయకూడదు. ఎందుకంటే నా ప్రకారం దేవుడి సృష్టిలో ఎటువంటి భేదం లేదు. నా ప్రకారం ఇక్కడ అందరూ ఒకటే. మీరు ఎవరైనా కానివ్వండి, మీకు దయచేసి ఇది నా పొగరనుకోకండి అని. దేవుడు, నేను కూడా అందరిలాగా ఒకటే కదా, మీ అందరం మనుషులమే కదా, మనకి మన స్పెషల్ కొమ్ములు లేవు కదా. సో అందరు ఎట్లయితే వచ్చినారో అదే ప్రకారంగా మనం వద్దాం. ఒక ఇంటి అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎట్లయితే అడ్జస్ట్ చేస్తామో అట్లా అడ్జస్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇంతమందిని
ఒక ఉన్నది 10 మంది నా దగ్గర మేనేజ్ చేయడం కష్టం కదా, కొంచెం ఇబ్బంది అయినా సరే అడ్జస్ట్ చేసుకోండి సరేనా. ఎట్లా ఆర్డర్లు ఉందో అదే ఆర్డర్లో రావాలి. దయచేసి నాకు వేరే ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఫోన్లు చేయించకండి ప్లీజ్, ఎందుకంటే ఇది నాకు ఇబ్బంది. అంతే కదా మమ్మీ? ఇప్పుడు మనం కరెక్ట్గా మీరు ఒకటి ఆలోచించాలా, ఏముంది ఇప్పుడు మన అక్కనో చెల్లెనో ఒక ప్లేస్కి వెళ్తుంది, అమ్మ తల్లి ఒక ప్లేస్కి వెళ్తుంది, అక్కడ ఎవరో ఫోన్ చేసి వాళ్ళని స్పెషల్గా లోపలికి తీసుకెళ్తే మనకు బాధ కదా. మనం పొద్దున 4 వచ్చి ఒకరోజు రాత్రి ముందు వచ్చి వెయిట్ చేస్తున్నాం, రైల్వే స్టేషన్లో వెయిట్ చేసి వస్తున్నాం, ఎవరో స్పెషల్గా ఫోన్ చేసిన వాళ్ళకి లోపల తీసుకెళ్తే ఎంత తప్పది. మనం మంచిగా అవడానికి వచ్చినాం, నేనేం మంచిగా చేస్తలేను ఎవరిని, నా దృష్టిలో ఆ దేవుడే మంచిగా చేస్తాడు, మరి దేవుడు ఇది చూడడా? సో మనం మంచి మనుషుల్లాగా మంచి కుటుంబం లెక్క ఏ ఆర్డర్లు వచ్చామో ఆ ఆర్డర్లోనే వస్తాము. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకూడదు, ఇంకోసారి ఫోన్లు చేయించకూడదు ప్లీజ్, ఓకే? ఎందుకంటే నా మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఓకే మమ్మీ? థ్యాంక్ యూ. ఇంకా డౌట్స్ ఏం లేవు ఎవరికి? తిండి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఎప్పుడు అడగండి. మటన్, కోడిగుడ్డు, చికెన్, నెయ్యి, మీరందరూ కూడా వంటకి ఏది నెయ్యి, ఏది వంట బెస్ట్ అంటే నూనె, నెయ్యి బెస్ట్. నెయ్యి లేదు అంటే గానుగ పట్టించిన పల్లి నూనె. ఈ ప్యాకెట్ నూనె రిఫైన్డ్ ఆయిల్ అస్సలకే వాడకండి. ఈ రిఫైన్డ్ నూనెల వల్లనే క్యాన్సర్లు వస్తున్నాయి, పక్షవాతాలు వస్తున్నాయి, గుండెలు వస్తున్నాయి. ప్యాకెట్ నూనె తెలుసు కదా, నేను పేర్లు చెప్పాను, మళ్ళీ పేర్లు చెప్తే వాళ్ళు నా మీద కేసు వేస్తారు. ఓకే మీరు కదా మా ప్యాకెట్ వాళ్ళు ఇస్తారు, సో అందుకే సరే కంపెనీ పేరు చెప్పకండి ప్లీజ్. మటన్లో మసాలా అంటే అందరు వాడుకోవచ్చు, కానీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్న వాళ్ళు తక్కువ వాడుకుంటే మంచిది. అంటే వాతాలు, కీళ్ళ వాతాలు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, అల్సరేటివ్ కొలైటిస్ వాళ్ళు తక్కువ వాడుకుంటే మంచిది. ఓకే నేర్చుకోవచ్చు, వస్తారు లోపలికి చెప్తామండి. మీకు దూరం నుంచి ఏమైనా ఫుడ్ గురించి ఇబ్బంది అయితే నాకు చెప్పండి, నేను నా వాళ్ళు ఎంత అయితే అంత చేస్తాను. ఓకే, బయట నుంచి వచ్చిన వాళ్ళకి సరే థ్యాంక్ యూ. బయట ఉన్నారు అనుకున్నారా పేషెంట్?